అవుజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మన హదీస్ ఖైబర్ సంఘటన. ఖైబర్ అంటే ఏమిటి అసలు? ఖైబర్ అనేది మదీనాకు ఉత్తరంగా ఉన్న ఒక బలమైన కోటల ప్రాంతం. అక్కడ యూదులు గుంపులు గుంపులుగా నివసించేవారు. వారు ఇస్లాంకి వ్యతిరేకంగా శత్రువులతో కలిసి ముస్లింలపై కుట్రలు చేసేవారు. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు క్రీస్తుకు శకం 628లో ఖైబర్పై యాత్ర చేశారు. యుద్ధానికి ముందు ఖైబర్లో పరిస్థితి పెద్ద పెద్ద కోటలు, బలమైన గోడలు, శక్తివంతమైన యూదులు. ముస్లింలకు ఆ కోటలను జయించడం చాలా కష్టం అయింది. కొన్ని రోజులు యుద్ధం తర్వాత కూడా కోటలు పడలేదు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: రేపు నేను జెండాను అంటే ఇస్లాం పతాకాన్ని అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని ప్రేమించే వ్యక్తికి ఇస్తాను. అల్లాహ్ అతని చేతుల ద్వారా విజయం ఇస్తాడు. అందరూ ఆ గౌరవం ఎవరికి వస్తుందో అని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఆ సమయంలో అంటే ఆ రోజున అలీ రజల్లాహు తాలా గారికి కంటి సమస్యతో అక్కడికి రాలేకపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అలీ రజల్లాహు తాలా గారిని అక్కడికి పిలిపించారు. మరియు సమస్య తెలుసుకుని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ పవిత్ర లాలాజలాన్ని అలీ రజల్లాహు తాలా కళ్ళపై రాశారు. అల్లాహ్ కృపతో వెంటనే నయం అయింది. సుబ్హానల్లా. తర్వాత యుద్ధ జెండాను అలీ రజల్లాహు తాలా గారి చేతికి ఇచ్చారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అలీ రజల్లాహు తాలా గారు ఒంటరిగా కోట గేటుపై ముందుకు వెళ్ళారు. యూదుల గొప్ప యోధుడు మర్హబ్ ఎదురు వచ్చాడు. నేను ఖైబర్ శక్తివంతమైన యూదుణ్ణి అని గర్జించాడు. అలీ రజల్లాహు తాలా గారు ఇలా అన్నారు: నేను అలీ అల్లా సింహాన్ని అని. తర్వాత ఇద్దరి మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. చివరికి అలీ రజల్లాహు తాలా గారు మర్హబ్ను ఓడించారు. సుబ్హానల్లా. యుద్ధంలో అలీ రజల్లాహు తాలా గారు ఒక్కరే కోట గేటును పీకివేసి దాన్ని కవచంలా ఉపయోగించారు. సుబ్హానల్లా. ఆ తర్వాత అనేక మంది కలిసి ప్రయత్నించినా ఆ గేటును ఎత్తలేకపోయారు. ఇది అలీ రజల్లాహు తాలాకు అల్లాహ్ ఇచ్చిన అసాధారణ శక్తి అని చరిత్ర చెబుతుంది. ఖైబర్ విజయం తర్వాత ఖైబర్ గోడలు ముస్లిం చేతిలో పడ్డాయి. ఇస్లాం శక్తి మరింత పెరిగింది. యూదుల కుట్రలు ముగింపు వచ్చింది. ఈ విజయానికి ప్రధాన కారణం హజరత్ అలీ రజల్లాహు తాలా గారి ధైర్యం మరియు విశ్వాసం. సుబ్హానల్లా. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు: అలీ ద్వారా అల్లాహ్ ఒక వ్యక్తిని సత్యానికి తీసుకువస్తే అది ఎర్ర ఒంటెల కన్నా గొప్ప వరం. సుబ్హానల్లా. సహీ బుఖారీ, సహీ ముస్లిం హదీసులు.